మొదటి రాజులు 21వ అధ్యాయం ప్రారంభపు యొక్క 3 వచనాలు చూస్తే, ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకుని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకనుకూలమైన ఎడల దాన్ని క్రయమునకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితము నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పగా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మనకు ఎవరు కనిపిస్తున్నారు అనగా, షోమ్రోను రాజైనటువంటి ఆహాబు మనకు కనిపిస్తూ ఉన్నాడు. రెండవది, నాబోతు మనకి ఈ స్థలములో కనిపిస్తూ ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు, ఒకరు రాజు, మరొకరు ఒక సామాన్యమైన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఒక పర్యాయం రాజైనటువంటి ఆహాబు నాబోతుని పిలిపించి, నా యొక్క నగరుని ఆనుకొని ఉంటున్నది నీ ద్రాక్ష తోట, నీ ద్రాక్ష తోట నాకిచ్చి, దీనికంటే మంచి ద్రాక్ష తోట నేను నీకిస్తాను. నీవిచ్చేటువంటి ద్రాక్ష తోట నేను ఒక కూర తోటగా దాన్ని ఉపయోగించుకోగలుగుతా. ద్రాక్ష తోటను కూర తోటగా నేను దాన్ని ఉపయోగించుకోగలుగుతా. ఒకవేళ నీవు బదులుకు బదులు ఇవ్వడం అన్నది ఒకవేళ వీలు కాకపోతే, నీ ద్రాక్ష తోట యొక్క ధర ఎంతో చెప్పు, ఆ ధర నేను ఇస్తాను. నీ దగ్గర నేను దాన్ని తిరిగి విక్రయం నేను చేసుకోగలుగుతానని ఇక్కడ చెప్పడం మనకు వాక్యములో మనకు కనిపిస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకు నాబోతు రాజుతో ఏమన్నాడు తెలుసా? నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకెంత మాత్రము వల్లపడదు. ఇక్కడ నాబోతు యొక్క జీవితంలో చూచినప్పుడు, రాజుతో ఎక్కడ కానీ నాబోతు రాజీ పడలేదు. నీ నగరున నా తోట ఆనుకొని ఉండడం వాస్తవమే. అది నీ ఒక కూర తోటకు నన్ను అడుగుచూ ఉంటున్నావు. దానికి బదులుగా మంచి ఇంకొక తోట ఇస్తానని అంటున్నావు. లేదనుకుంటే క్రయమునకిమ్మని అడుగుచూ ఉన్నావు. రాజా, నేనేమాత్రము కాని నా తోట నేను ఇవ్వను, ఇది నా పిత్రార్జితం, నేను ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పడం మనము చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ నాబోతే కానా ఒకవేళ బదులు తోట ఇస్తానని చెప్పగలిగాడు కాబట్టి ఇచ్చేద్దాం అని తాను అనుకునినా, లేక క్రయమునకు తోటకు తగిన సొమ్ము రాజు దగ్గర తీసుకొని రాజుకు ఇచ్చేసిన, తప్పనిసరిగా రాజుకు నాకు ఒక చక్కని అభినాభావ సంబంధం అనేది ఏర్పరచబడుతుంది. ఒక గౌరవం అనేది నాకు ప్రజల్లో రాగలుగుతుంది. ఆ తర్వాత ప్రజల మధ్య కూడా రాజుకు నాబోతుకు కూడా చాలా సన్నిహితం అనేది ఉంటున్నది అని ఒక మంచి పేరు కూడా రావడం అనేది జరుగుతుంది అని నాబోతు ఎక్కడ కానీ దాని గురించి ఆలోచించలేదు. నీవు రాజువైతే అవుదువు, ఇది నా పిత్రార్జితం, కూర తోట కడుగుచున్నావు, బదులు ఇస్తానంటున్నావు,
లేక క్రయమునకైనా ఇవ్వమని అడుగుచున్నావు? నేను ఇవ్వను. ఒక సామాన్యమైన వ్యక్తి అయినటువంటి నాబోతు షోమ్రోను రాజైనటువంటి ఆహాబుతో ఎక్కడ కానీ రాజీ పడలేదు. ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పడం జరిగిపోయాలి. ఒకవేళ ఇవ్వకపోతే రాజు నుండి నాకు ఎటువంటి ప్రమాదం వస్తుందో, నా విషయములో ఏ విధమైనటువంటి చర్య తీసుకోగలుగుతాడో దానికి కూడా భయపడలేదు. ఇది నా పిత్రార్జితం, దీనిని ఇవ్వటానికి వీలు లేదు. రాజుతో రాజీ పడనటువంటి నాబోతుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. తెలుసా, బైబిల్లో మీరు చూడండి, సంఖ్యాకాండం 36వ అధ్యాయం 7వ వచన భాగములో మనము చూడగలిగినట్లయితే దేవుని క్రమం ఎలా ఉండగలిగాది. 36వ అధ్యాయం 7వ వచనం, ఇశ్రాయేలీయుల స్వాస్థ్యం ఒక గోత్రము నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతి వాడు, చూడండి, తన పితరుల యొక్క గోత్రము యొక్క స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలెను. ఇది దేవుని ఆజ్ఞ. వారు ఏ గోత్రానికి సంబంధించిన వ్యక్తులైనా వారి గోత్రాన్ని విడిచిపెట్టి మరో గోత్రములోనికి వెళ్ళకూడదు. ఆ గోత్రములో ఉన్న వారికి ఏదైతే తమకు స్వాస్థ్యంగా ఉంటున్నదో ఆ స్వాస్థ్యాన్ని ఎక్కడ కానీ దాన్ని విడిచిపెట్టకూడదు, దాన్ని ఇవ్వకూడదు. మీ స్వాస్థ్యాన్ని మీరు హత్తుకుని ఉండుడి. ఇది దేవుని యొక్క మాటగా పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు పెట్టినటువంటి చట్టం, దేవుడు పెట్టిన నియమం ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఏదైతే ఉండగలిగాదో ఆ విధముగానే వారు ఏం చేయగలిగారు అంటే, తమ స్వాస్థ్యాన్ని పోగొట్టుకోవటానికి, అడిగిన వారికి ఇవ్వటానికి, లేకపోతే ఏదో దీనికంటే మంచిది ఇవ్వగలుగుతారు కాబట్టి దీన్ని ఇచ్చి దీనికంటే మెరుగైనది వారి నుంచి పొందుకుందామనటానికి కానీ ఎవ్వరు కానీ రాజీ పడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపించదు. అందుకే నాబోతు ఇక్కడ ఆహాబుతో ఏం పడలేదు? రాజీ పడలేదు. రాజు శిక్షించిన, ప్రాణహాని కలిగించిన, నాకు ఏది సంభవించినా పర్వాలేదు, ఇది నా పితరుల స్వాస్థ్యం, నేను ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పేశాడు. దాని తదనంతరం ఆహాబు భార్య అయిన యెజెబెలు ఆ కుటుంబములో ప్రాణాలు తీసేశాదది. ఇది చరిత్ర. ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, బైబిల్ ఏం చెబుతున్నది అంటే, అదే మొదటి రాజులు వాక్య భాగములో మనము చూడగలిగితే బైబిల్ ఈ విధంగా మనకు చెబుతూ ఉంది. 2వ రాజులు 9వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నిశ్చయముగా నాబోతు యొక్క రక్తమును, వారి కుమారుల యొక్క రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు, చూడండి, నేను దానికి ప్రతీకారము చేయుదును అని నాబోతు కుటుంబమునకు జరిగినటువంటి విషయం పరిశుద్ధ గ్రంథములో మనకు వ్రాయబడి ఉంటున్నది. ఏ నాబోతు అయితే రాజు దగ్గర ఎక్కడ కానీ రాజీ పడలేకపోయాడో, ఆ రోజున రాజు భార్య అయినటువంటి యెజెబెలు ఒక తప్పుడు సాక్ష్యాన్ని నాబోతు మీద చెప్పించి, ఆ రోజు నాబోతును తన కుమారుల ఎదుట తండ్రి అయిన నాబోతును రాళ్లతో కూడా కొట్టి చంపించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నాం.
ఇది ఎంత భయంకరమైనటువంటి విచారకరమైన విషయం. కుమారులు తండ్రిని రాళ్లతో కొడుచు ఉన్నప్పుడు కుమారుల యొక్క హృదయ పరిస్థితి ఎలా ఉంటుంది? కుమారులను తండ్రి దగ్గరే రాళ్లతో కొట్టేటప్పుడు తండ్రి అయిన నాబోతు యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? దెబ్బ తీసుకోవటానికైనా చావటానికైనా సిద్ధపడగలిగిరే కానీ రాజుతో రాజీపడి తను అడిగిన కూర తోటకు తన ద్రాక్ష తోట ఇచ్చినట్లు పరిశుద్ధ గ్రంథములో మనకు కనిపించాలి. ఇది చరిత్ర. ఎందుకు నాబోతు అంత కఠినముగా ఉండవలసి వచ్చింది? నా పిత్రార్జితం, నా తదనంతరం నాకు జన్మించిన నా బిడ్డలకే ఉండాలి, వారికి కలగబోయే సంతానానికే ఉండాలి. ఎందుకు ఆ పిత్రార్జితం మీద అంత ఆశ పెట్టుకొని ప్రాణాలు పోయినా సరే పిత్రార్జితం నేను ఇవ్వను, అది నా స్వాస్థ్యం. ఎందుకు? అయితే దీన్ని కాస్త మనం ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే మన స్వాస్థ్యం మన దేవుడే. మన దేవుని నుండి పొందుకున్న ఆత్మీయతే మన స్వాస్థ్యం. ఎందుకు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని సంపాదించుకున్నాడు. కాబట్టి మనం ఎవరము అంటే దేవుని సొత్తు, మనమంతా దేవుని స్వాస్థ్యం. దేవుడు మనకు స్వాస్థ్యమై ఉన్నాడు. ఆయన మనకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం మన స్వాస్థ్యమై ఉన్నది. ఆయన మనకిచ్చిన ఆత్మీయ జీవితం మన స్వాస్థ్యమై ఉంటున్నది. అయితే లోకములో ఉన్న సాతానుడు కూడా ఏదో ఒక రీతిగా మన మధ్యన మాయ మాటలు చెప్పి మనను మోసగించి దేవుడు మనకి ఏ స్వాస్థ్యమనైతే ఇవ్వగలిగాడో ఆ పరలోక రాజ్యమైనా లేక ఆయన నుండి పొందుకున్న ఆత్మీయత అయినా ఈ యొక్క స్వాస్థ్యాన్ని సాతానుడు మనను అపహరించగలిగి వాడు మోసయుక్తంగా మనకు లోకములో ఉన్న అనేకమైన కార్యాలు చూపించి వాటి చేత మనం ఆకర్షించబడి వాటిని మనం పొందుకుని దేవుని యొక్క స్వాస్థ్యమై ఉన్న దీనిని అనేక మంది వ్యక్తులు పోగొట్టుకునే పరిస్థితులు ఎంతోమంది జీవితాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు సాతానుడికి రాజీ పడకూడదు. మీకు ఒక్క విషయం చెబుతా. అపవాది అయిన సాతానుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళిపోయాడు. ఈ లోక రాజ్యాలన్నీ కూడా నావే, నీవేం చెయ్యొద్దు, నువ్వు సాష్టంగపడి నమస్కరించు చాలు, ఈ లోక రాజ్యాలన్నీ నేను నీకేం చేస్తాను, ఇవ్వగలుగుతాను. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సాతానుడితో రాజీ పడ్డాడా? రాజీ పడలేదు. ఏ సాతానా? సాతానుని దేవుడు గద్దించగలిగాడే కానీ వాడు చూపించిన లోకరాజ్యాలు కానీ వాడు పెట్టిన ఆశలు కానీ ఎక్కడ కానీ దేవుడు రాజీ పడకుండా వానిని దేవుడు గద్దించగలిగాడు. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీ విమోచించబడిన వ్యక్తివి. నీ స్వాస్థ్యము నీ దేవుడే, నీ స్వాస్థ్యం పరలోకమే, నీ స్వాస్థ్యము దేవుడిచ్చినటువంటి దివ్య లక్షణములైనటువంటి ఆత్మీయమైన గుణములే. ఈ రోజున సాతానుడు కూడా ఏదో లోకములో ఉన్న ఒక ఎర అనే పాపాన్ని చూపించి దాని చేత ఆకర్షించి దేవుడి నీకు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి వాటిని పోగొట్టుకునేంత పరిస్థితి రాకూడదు. ఇది మనం గమనించవలసిన విషయం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, జరిగిపోయిన ఒక సంగతి నేను మీకు చెబుతా. ఒక యవనస్తురాలు, ఆమె చాలా అందముగా సౌందర్యంగా ఉంటుంది. ఆమె సౌందర్యాన్ని చూచి ఒక వ్యక్తి ఆమెకు పరిచయం కావడం జరిగాది. ఆ పరిచయం నెమ్మదిగా పెరుగుతూ రాగలిగాది. పెరుగుతూ వచ్చినప్పుడు
ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీకోసం నేను ఏమైనా సరే, ప్రాణం పెట్టడానికైనా సరే, చాలా మట్టుకు అనేకమైన మాయ మాటలు చెప్పి చిట్ట చివరికి నెలల తరబడి, సంవత్సరములు కూడా కాదు, నెలలు తరబడి తాను చెప్పిన అనేకమైన మాటల చేత మోసగించబడిపోయారు. మోసగించబడినటువంటి ఆమె నిజంగా ఈ వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు అని ఎప్పుడు ఆమెకు నిర్ధారణ అయ్యాది అంటే, నీవే నన్ను వివాహం ఆడకపోతే నీ దగ్గరే నేను ఆత్మహత్య చేసుకుంటే నేను చచ్చిపోతాను అని. నా మీద ఇంత ప్రేమ నీకుందా అని మనసులో అనుకున్న ఆమె ఆ మాటల చేత ఆమె పూర్తిగా నమ్మడం జరిగిపోయాది. ఆ స్నేహం అలా జరుగుతూ జరుగుతూ పాపములో పడిపోవడము జరిగిపోయాది. పాపములో పడిపోయిన తర్వాత కొంతకాలమైన తర్వాత ఆ యువతిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం, ఆమెకు చెప్పినటువంటి మాయ మాటలు, మోసపూరితమైన మాటల యందు పూర్తిగా ఆకర్షించబడిపోయి, నా జీవితానికి నువ్వు అవసరం, ఒకవేళ నిన్నే నేను పొందుకోలేకపోతే నీ ఎదుటే నేను చనిపోతా, నమ్మేశాది. ఎంత ప్రేమ నా మీద ఉంది, స్నేహం ఏర్పరచబడ్డది, తప్పు ఇద్దరి మధ్య జరిగిపోయాది. కొంతకాలానికి ఆ వ్యక్తి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆమె కలిగిన నష్టం, అప్పటి వరకు తన జీవితంలో ఆమె ఒక చక్కని కన్యక, తన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోగలిగారు. తన పవిత్రమైన జీవితాన్ని తాను ఎవరికైతే భర్త కాబోచు ఉన్నదో ఆ భర్త కోసం తన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకునేది ఆమె. అయితే ఏ భర్త నిమిత్తముగా పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోగలిగాదో ఆ యొక్క పరపురుషుని యొక్క మాయ మాటల చేత మోసగించబడిపోయి అంతవరకు కాపాడుకున్నటువంటి తన పవిత్రమైనటువంటి జీవితం అపవిత్రంగా మార్చబడిపోయాలి. గమనించాలి, వానికి రాజీ పడిపోయాలి, చివరికి మోసగించబడిపోయాలి. భర్త కోసం దాచిపెట్టుకున్న పవిత్రమైన శీలం మచ్చ తెచ్చి పెట్టుకోగలిగారు. ఈరోజు లోకములో సాతానుడు ఉంటున్నాడు. వాడు ఎన్నో చెడు ఆలోచనలు, చెడు తలంపులు, ఎన్నో విధమైన ప్రేరేపణలు, ఆకర్షణీయమైన కార్యాలు మోసగాడైన వాడు మనకు చూపించి ఒక్కొక్కసారి మనం నమ్మించి మన యొక్క జీవితాలను దేవుని నుండి వేరు చేసి మనను పడగొట్టే పరిస్థితులు కూడా జరగడం ఖాయం. ఈరోజు లోకములో అలాంటివి జరిగిపోతూ ఉన్నాయి. అయితే ఎక్కడ కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు సాతానునికి ఏ విధంగా రాజీ పడకుండా, ఏ సాతానా పోని ఏ విధంగా గద్దించగలిగాడో అదే రీతిగా సాతానుడు కూడా మనను చెడగొట్టడానికి అన్ని విధములా మన మధ్యన ప్రయత్నం చేసినప్పుడు మనము కూడా సాతానా పో అని చెప్పాలి. కానీ ఎక్కడ కానీ వానికి మనము రాజీ పడకూడదు. చరిత్ర ప్రకారంగా చూడగలిగితే నాబోతు షోమ్రోను రాజైన ఆహాబుకు రాజీ పడలే. నా ఎదుటే నా పిల్లలను చంపేసిన, నా పిల్లల ఎదుటే నన్ను చంపేసిన, అది నా పిత్రార్జితం, నేను రాజుతో రాజీ పడను. నేను నా ద్రాక్ష తోట కూర తోటకు ఉపయోగించగలుగుతాడా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుని బిడలైన మన జీవితంలో కూడా దేవుని సత్యాన్ని విడిచిపెట్టి ఎక్కడ కానీ సాతానునికి రాజీ పడే పరిస్థితి మన జీవితంలో జరగకుండానట్లు మనము చూచుకోవాలి. బైబిల్ అదే మనకు సెలవిస్తూ ఉంటున్నది.
పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, బైబిల్ మరో మాట మనకు చెబుతూ ఉంటున్నది. అపోస్తల కార్యం 26వ అధ్యాయం 18వ వచన భాగములో చూడగలిగితే, పరిశుద్ధ పరచబడిన వారికి దేవుడిక్కడ స్వాస్థ్యం అనేది ఉన్నట్టు ఇక్కడ పౌలు మనకి ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఏ పరిశుద్ధుడైన పౌలు ఏ ప్రభు చేత తను పిలువబడగలిగాడో ఆ పిలువబడినటువంటి పౌలుకు దేవుడిచ్చిన వాగ్దానము ఏమిటి అని మనము చూడగలిగినట్లయితే, ఎవరైతే పరిశుద్ధంగా జీవించగలుగుతారో అలాంటి వారికి స్వాస్థ్యం అనేది ఒకటి ఉంది అని ఆ రోజున పౌలుకు దేవుడు చెప్పగలిగాడు. అదే విషయాన్ని అగ్రిప్ప రాజు దగ్గర కూడా సిగ్గుపడకుండా పౌలు చెప్పినట్లుగా వాక్య భాగము మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ స్వాస్థ్యము ఏది అంటే పరలోకపు యొక్క రాజ్యమే. దేవుని యొక్క దర్శనాన్ని చూచినటువంటి పరిశుద్ధుడైనటువంటి పౌలు దైవ పిలుపును అందుకున్న తర్వాత దేవుడు తనకు నియమించిన స్వాస్థ్యం ఏదో ఆ స్వాస్థ్యాన్ని తాను పొందుకోవాలంటే ఈ భూమి మీద ఎటువంటి పరిశుద్ధమైన జీవితము జీవించాలో ఆ జీవితము జీవించిన వారికి పరలోక రాజ్యాన్ని దేవుడు స్వాస్థ్యంగా ఇస్తాడు అని ఆ రోజు సిగ్గుపడకుండా పరిశుద్ధుడైన పౌలు అగ్రిప్ప రాజు దగ్గర చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనకు దేవుడు ఒక గొప్ప స్వాస్థ్యాన్ని ఇవ్వగలిగాడు, ఒక గొప్ప కుటుంబాన్ని దేవుడు ఇవ్వగలిగాడు. పరలోకమే మన కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్నవారే దేవదూతలు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వ ఏకత్వం. ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు స్వాస్థ్యంగా ఇవ్వగలిగాడు. అటువంటి స్వాస్థ్యాన్ని మనము పొందుకోవటానికి ఈ భూమి మీద మనం పరిశుద్ధంగా జీవించగలిగితే ఆ స్వాస్థ్యం మన సొంతమైపోతుంది. అయితే అపవాది అయిన సాతానుడు ఆ స్వాస్థ్యాన్ని మనకు అందనివ్వకుండా ఏదో ఒక మాయమాటలు చెప్పి మనలో ఉన్న పరిశుద్ధతను పోగొట్టుకుని ఎక్కడో ఒక పాపములో పడవేసే పరిస్థితులు క్రైస్తవ సమాజంలో ఎంతమంది జీవితాల్లో కనబడలేదు. అటువంటి పరిస్థితులు అపవాది ద్వారా కలిగినప్పుడు ఎక్కడ కానీ వారికి రాజీ పడకుండా వారిని ఎదిరించిన వ్యక్తులమైతే తప్పనిసరిగా మన స్వాస్థ్యాన్ని మనం కాపాడుకున్న వారం కాగలుగుతాం.